ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని రవీందర్ గారు మా ఆర్కే వచ్చి అడిగినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా రవీందర్ గారి మీద ఉండే గౌరవం కొద్దీ మా ఆర్కే ఆయన ఒక చిన్న డిక్టేటర్ కనుక ఆయన డిక్టేషను తీసుకోవాలి కాబట్టి నేను ఇమీడియట్గా అంగీకరించాను. కానీ పుస్తకాన్ని చదివిన తర్వాత అసలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి అర్హత నాకుందా అని ఒక భయం వేసింది. కాస్త ఆలోచించవలసిందేమో లేదా పుస్తకంలో ఏముంది, ఏం రాశాడు. ఎందుకంటే ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి చాలా అర్హతలు ఉంటారు. రవీందర్ గారు ఈ అనుభవాలు లేదా ఈ చరిత్ర ఏదైతే రాశారో నేను ఆయన చాలా కాలంగా పరిచయం, తెలంగాణ విద్యావంతుల వేదికల్లో చాలాసార్లు కలిశాను. కానీ పుస్తకం చదివిన తర్వాత నేను కలిసిన రవీందరు, ఈ పుస్తకంలో ఉన్న రవీందరు ఒకరేనా అని అనకండి. అంత మోడెస్టీ, అంత శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా వినయము, తక్కువ మాట్లాడడం, ఇంత అగ్నిపర్వతం లాంటి ఈ జీవితం ఇది చదువుతుంటే నిజంగానే చాలా ఉద్రిక్తకు ఎవరైనా మీరు ఎవరు చదివినా అలాంటి అనుభవమే ఉంటుంది. జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్లు నేను కూడా ఈ పుస్తకాన్ని చాలా నాకు ఒత్తిడి ఉండి పుస్తకాన్ని ఆవిష్కరించమంటే ఆవిష్కర్త పెద్దగా మాట్లాడవలసిన అవసరం ఉంటుందా లేదా, ఈ ఆవిష్కర్త పాత్ర ఏమిటో ఇంతవరకు దాని మీద పెద్ద క్లారిటీ లేదు. ఆ పుస్తకం ఆవిష్కరించి కూర్చోడమా లేక దాన్ని రివ్యూ చేయడమా, ఎందుకంటే చాలామంది చాలా సమగ్రంగా దీని గురించి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని నిన్న వైజాగ్లో ఉన్నాను. మొన్న విమానంలో వెళ్ళేప్పుడు విమానాశ్రయం కొంత టైం ఉంటుంది, అక్కడ చదవడం ప్రారంభిస్తే నాకు సమస్య ఏమిటంటే ఎవరైనా పరిచయం ఉన్నవాడు తప్పకుండా కలుస్తారు ఎయిర్పోర్ట్. కలిసి వాళ్ళు వచ్చి పక్క కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతుంటారు. కానీ నేను చెప్పలేను, పుస్తకం చదవాలి నేను చెప్పలేను. సరే కొంత చదివాను. కానీ మా స్నేహితుడి ఇంట్లో వైజాగ్లో 10 గంటలకి భోజనం తర్వాత చంద్రకుమార్ లాగానే నేను ఈ పుస్తకాన్ని రాత్రి 1:30 వరకు చదివాను. 100 పేజీలు చదివాను. నెక్స్ట్ డే ఒక సభలో మాట్లాడవలసింది, మార్నింగే ఉంది కనుక పడుకున్నాను. మళ్ళీ నిన్న వస్తూ ఎయిర్పోర్ట్లో ఎవరికి కనిపించకుండా ఒక మూల కూర్చొని మొత్తం పుస్తకాన్ని చదివేసిన తర్వాత ఇది ఎంత అద్భుతమైన జీవితం, అద్భుతమైన సందర్భము, అద్భుతమైన చరిత్ర. చాలా ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్న అంటే మానవ ప్రవృత్తిలో మనిషి స్వార్థాన్ని గురించి, మనిషి కాంప్రమైజ్ గురించి, మనిషి జీవితంలో ఒక మెకానికల్గా జీవించడం గురించి. సరే మనిషిలో ఉండే బలహీనతలు మనకి ఇప్పుడు సమాజంలో చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కానీ విశ్వాసాల కొరకని చనిపోయిన వాళ్ళందరూ, దాంట్లో నా విద్యార్థులు ఉన్నారు అలా చనిపోయిన వాళ్ళు, ఆ పడే వేదన ఏంటంటే ఆ విశ్వాసం అనేది మనిషి యొక్క బేసిక్ ప్రవృత్తి, మనిషికుండే నేచర్, హ్యూమన్ నేచర్ అంటే ఏదైతే అంటామో ఆ నేచరు డెప్త్కి వెళ్ళి చూస్తే మనిషిలో ఇంత అద్భుతమైన మనుషులు కూడా ఉంటారా? నేను కూడా విప్లవోద్యమంతో పౌర హక్కుల వలన లేదా శాంతి చర్చల వలన చాలాసార్లు కలవడం లేక నా విద్యార్థులు ఉండడం వలన ఒకసారి మేము విప్లవకారులను కలిస్తే ఒక అతను, సార్ మా ఊరికి ఈ మధ్యన మీరు వెళ్ళలేదు అంటే, టైం దొరకలేదే వెళ్ళలేదు, నా సంస్మరణ సభకి అయితే వెళ్ళవలసి ఉంటుంది కదా సార్. ఒకసారి నాకు షాక్ అనిపించింది. అంటే ఆయన ప్రిపేర్డ్నెస్ టు డై, ఎప్పుడైనా చనిపోతాను, చనిపోయినప్పుడు మా గ్రామంలో మీటింగ్ పెడితే సంస్మరణ సభకి అయితే మీరు పోల్సి వస్తున్నారు. ఈ ప్రిపేర్డ్నెస్ ఫర్ ద డెత్, ప్రాణాన్ని ఇవ్వడానికి పూర్తి సంసిద్ధత, ఇది
మనిషి నేచర్లో ఉండేటువంటి నొబిలిటా, లేకపోతే సెల్ఫ్లెస్నెస్సా, లేక చుట్టూ ఉండే సమాజం ఇంత దుర్భరంగా ఉంటే ఇది మార్చి మనుషులంతా కాస్త మానవీయంగా జీవించాలి, మనుషులంతా సుఖంగా జీవించాలి అనేటువంటి ఆ విశ్వాసం లేదా స్వప్నం ఒక మనిషి చేత ఎన్ని పనులు చేయిస్తుంది, ఎంత అసలు నిర్బంధాన్ని తట్టుకునేలా తయారు చేస్తుంది. రవీంద్ర గారికి చేసిన టార్చర్ సాధారణంగా చదువుతుంటే కాస్త మనము ఇప్పుడు షాక్ తింటామంటే ఓ పోలీస్ వ్యవస్థ. అయితే చంద్రకుమార్ గారు చెప్పినట్లుగా ఈ సింగరేణి ప్రాంతంలో, కరీంనగర్లో ఆ ప్రాంతంలో నేను కూడా 1978లో ఒక స్టడీ చేశాను. అప్పుడు ఇంకా పార్టీల మీద బ్యాన్ లిఫ్ట్ చేశారు, పార్టీ ఓపెన్గా ఉన్నారు. సో చాలామందిని కలిశాను నేను, విప్లవకారు. ఎందుకు మీరు విప్లవంలోకి వచ్చారు? నాకు అదే క్యూరియాసిటీ, ఎట్లా వచ్చారు, ఏ ఇన్స్పిరేషన్ ద్వారా మీరు వచ్చారు అని ఒక విప్లవకారుని చేస్తే ఆయన చెప్పింది అన్బిలీవబుల్. అంటే అతను టీచర్గా ఉండి వచ్చాడు ఉద్యమంలోకి. ఆయన చెప్పింది అంటే ఆ ఊరి దొర ఈయన కరీంనగర్ వెళితే ఆయన భార్యని తీసుకుపోయి రేప్ చేశారు. టీచర్ భార్య, 2 పిల్లలు. సరే ఈయన ఆ రోజుల్లో, ఇప్పుడు మనమేమి అక్కడ కరీంనగర్లో మీరు పోలీసు ఇవేమి లేవు, గుండాలు దొరలు. సరే ఈయన గడికి వెళ్ళి నా భార్యను రిటర్న్ ఇవ్వండి, నేను తీసుకుపోవడానికి వచ్చినంటే నేనే నా దగ్గర పెట్టుకుంటాను అంటే మరి 2 పిల్లలు ఉన్నారండి అంటే చాలా మాట్లాడుతున్నావు, నువ్వు అసలు గడి ఎట్లా వచ్చావు అని అతను బయటికి నెట్టేశారు. ఆయన చెప్పిన ఏంటంటే ఇక నెట్టేసిన తర్వాత మా పిల్లలు ఏమయ్యారు నాకేం తెలియదు, కానీ నేను అడవికి వచ్చాను, ఒక ఆయుధం తీసుకున్నాను, గ్రామానికి వెళ్ళి నా కథను చెప్పాను, 25,000 మందితో వెళ్ళి ఆ ల్యాండ్ లార్డ్ను చంపాము అని చెప్పి. నేను పోలీస్ వాళ్ళకి లెక్చర్స్ ఇస్తుంటాను, ఆర్మీ చాలా మందికి ఇస్తుంటాను, మావోయిజం మీద ఇస్తుంటాను, నక్సలైట్ ఉద్యమం. నేను ఈ సంఘటన చెప్పి వాళ్ళని అడుగుతాను, ఏం చేయమంటారు ఇతన్ని, ఇప్పుడు ఈయన ఏం చేయాలి, మీ పరిష్కారం ఏంటి, మీరు పోలీసులు కదా, మీ పరిష్కారం ఏంటి? చట్టం లేదు, రాజ్యాంగం లేదు, వాడికి కల్చర్ లేదు, మినిమం హ్యూమన్ వాల్యూస్ లేవు, ఒకరి భార్య, ఇంత పిల్లలు ఏమైపోతారు, మానవత్వం లేదు, ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న అడిగితే చాలామంది సైలెంట్ అయిపోతారు. వాళ్ళు దీనికి జవాబు చెప్పకుండా సైలెంట్ అయిపోతారు. ఒకసారి నేషనల్ అకాడమీ ముస్వరికి వెళితే అంత ఐఏఎస్ పిల్లలు, మా విద్యార్థులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి నన్ను పిలిచారు. నక్సల్ ఉద్యమం మీద మాట్లాడాలి. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు వస్తున్నప్పటి నుంచి వారం 10 రోజులు అయింది, మొత్తం డిస్కషనే నడుస్తుంది, హీటెడ్ డిస్కషన్, డైనింగ్ హాల్లో బయట ఎట్లా మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ చూస్తాం, అది అడుగుతాం ఇది అడుగుతాం సార్ అని. వాళ్ళు నా రూమ్కి వచ్చి సార్ కొంత ఇబ్బంది ఉంది, చాలా టెన్షన్ ఉంది, హీటెడ్గా డిస్కషన్ నడుస్తుంది అకాడమీలో, మరి కాస్త మీకు ఇన్కన్వీనియంట్ ఉంటుందేమో, అన్ప్లెజెంట్ అయిపోతుందేమో, కాస్త ముందే మిమ్మల్ని కాషన్ చేస్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడాను, గంట మాట్లాడిన తర్వాత ఒక్క ప్రశ్న లేదని అంతా సైలెంట్ కూర్చున్నారు. ప్రశ్న అంటే వడాడు ప్రశ్న ఏమైందంటే, లెక్చర్ విన్న తర్వాత వాళ్ళకు కూడా ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టమ్, దానికి రాజ్యాంగ విలువలు కానీ, రాజ్యాంగ ప్రమాణాలు కానీ, చట్టబద్ధ పాలన కానీ, నైతిక విలువలు కానీ లేనటువంటి ఒక గ్రూప్తో, ఒక ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, భూస్వామి కావచ్చు, వాళ్ళతో ఎలా మీరు డీల్ చేస్తారు, ఒక వ్యవస్థ, స్ట్రక్చర్ అన్నప్పుడు ఈ పిల్లలు ఎవరు ప్రశ్న లేకపోతే అమ్మాయిలు వచ్చి అది ఏమైంది సార్ వీళ్ళు ఇంతగానో అల్లరి చేశారు, అది అడుగుతాం ఇది అడుగుతామా, ఏమైందంటే నేను చెప్పిన ఏం కాలేదు, మా స్ట్రక్చర్ గురించి చెప్పినప్పుడు ఈ స్ట్రక్చర్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళకు కూడా తెలియదు,
వాడుకుని జవాబు ఏం లేదు. ఎప్పుడు ఒక చట్టబద్ధ పాలన రాజ్యాంగము విలువలను గౌరవించి కొన్ని మానవత్వ విలువలున్న చోట ఇది చాలా ప్రశ్నలు అడగవచ్చు. కానీ ఇవి లేనప్పుడు ఒక వ్యవస్థ మారాలి అని అనుకున్నప్పుడు వ్యవస్థ ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. ఆ వ్యవస్థ మారాలి, లేకపోతే ఇలా మనం బ్రతకలేమని మనుషులు చైతన్యవంతులై ఆ చైతన్యవంతులైతున్నట్టు మనుషులు ఎవరైతున్నారో ఇలా సమాజం ఉండడానికి వీల్లేదు. ఈ సమాజం తప్పున మారాలి, మరింత మానవీయ సమాజం కాదు. కనుక మనిషి ప్రవృత్తిలో ఈ రెండు ఉన్నాయి. ఒకటి పశు ప్రవృత్తి ఉంది, ఒకవైపు మాయమయంగా అద్భుతంగా మనుషులు మారి తమ ప్రాణం పోయినా సరే మిగతా మనుషులు సుఖంగా జీవిస్తే అదే చాలు అనేటువంటి ఉదాత్తమైన మానవ ప్రవృత్తి ఉందో, ఇవి రెండింటికి మధ్యన ఘర్షణ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఎట్లా టార్చర్ అంటే నాకు బైపాస్ అయినప్పుడు కొన్ని టెస్ట్ చేస్తారు, ఇంకెప్పుడు కొంచెం మారింది, అది చాలా పెయిన్ఫుల్ టెస్ట్ ఉంటాయి. ఎంత పెయిన్ఫుల్ అంటే మనం భరించలేనంత పెయిన్ ఉంటుంది. నాకు ఆ పెయిన్ భరించినప్పుడు ఏమనిపించింది అంటే బహుశా విప్లవకారులు కూడా మేము ఆరోగ్యం కొరకని మనం సఫర్ అవుతున్నాం, మన ఆరోగ్యం బాగుపడుతుంది కదా ఆ బాధను కోరుకుంటాం. సమాజం మారుతుంది అని బహుశా వాళ్ళు కూడా అవిశ్వాసంతోనే ఇక్కడ నా ఆరోగ్యం కొరకు కావచ్చు, కానీ అక్కడ సమాజ ఆరోగ్యం కొరకని వాళ్ళ ఆ బాధలు అనుభవిస్తారేమో అని అనిపిస్తుంది. లేకపోతే ఎట్లా మనిషి అంత బాధకి ఎట్లా ఓర్చుకుంటాడు. రవీందర్ గారి అనుభవాలు అయితే చాలా ఇంటెన్స్గా రాశారు. సరే, శ్రీనివాస్ గారు చెప్పినట్లు కొంత వినయంగా రాశారు. కానీ రవీందర్ గారి మీద గౌరవమే కాకుండా సరళ గారి, ఎందుకంటే సరళ గారి పాత్ర ఏదైతుందో ఆమె అనుభవించినటువంటి మొత్తం ఆమె కూడా ఒక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఒక్కొక్కరి ఇండ్లలో ఉండడం, మళ్ళీ పోవడం, మళ్ళీ వస్తున్నారనడం, ఇది నిరంతరంగా ఆమె పాపము. కానీ ఆమె కూడా తన విశ్వాసాలు, భర్త విశ్వాసాలు, ఉద్యమ విశ్వాసాలు, ఆమె కూడా ఒక మహిళలాగా అందరూ కాస్త బాగుంటే అంత బలమైన విశ్వాసం ఉంటే తప్పించి సహచరిగా అంత అంటే రిప్రెషన్కి తట్టుకోవడం ఏదో ఆమెలో కూడా ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడనిపించింది నాకు. ఈ ఇద్దరి అద్భుత సహచర్యం ఏదైతుందో ఈ పుస్తకంలో నిజానికి చాలా ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. ఇది భార్యాభర్తలు కూర్చొని చదవాల్సిన పుస్తకం కూడా. అంటే ఒక సహచరి తన భర్త విశ్వాసాల కొరకు, ఆ విశ్వాసాలు కేవలం ఆయన మీదేగా రవీందర్ మీద కాదు, విశ్వాసాలు మొత్తంగా సమాజం మారాలి అనేటువంటి స్వప్నము కోరుకున్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ కలిసి ఉండి సహజీవనం. ఇవాళ కుటుంబ వ్యవస్థలో తీవ్ర సంక్షోభం ఉంది, కానీ ఇక్కడ ఒక సాహచర్యం ఉంది. ఈ సహచర్యం చాలా అద్భుతమైన సహచర్యం. ఎట్లా సాధ్యమైంది అంటే ఒక విశ్వాసము, ఒక స్వప్నము, ఒక విలువ, సమాజం మారాలి అనేది ఇతర సహచరులని, ఆ సహచర్యాన్ని ఒక అద్భుతమైన సహచర్యంగా మారుస్తుంది. నేను ఇక పొలిటికల్ సైన్స్ విద్యార్థిని కాబట్టి ఈ పుస్తకం చదువుతుంటే రాజ్య స్వభావం, రాజ్య క్రూరత్వం, ఇంత క్రూయల్టీ అసలు అంటే మనం ఊహించలేము. మనిషిని ఇంత టార్చర్ చేయడము, తర్వాత ఇంత బాధ పెట్టడము, దాంట్లో ఎట్లా వాడు మనిషి అయినా ఈ రూలర్ ట్రీట్మెంట్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడము, రక్తాలు కారుతున్నా కొట్టడము. ఎందుకు రాజ్య స్వభావం ఇలా మారిందంటే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవోద్యమం, అక్కడ ఉండే గుండాలు, అక్కడ ఉండేటువంటి ఈ మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అక్కడ ఉండే భూస్వాములు, ఈ కల్చర్ ఏదైతుందో, ఈ గుండాల కల్చరు ఏదైతుందో, మాఫియా, ఇది రాజ్యానికి వచ్చేసింది. దాన్ని అణిచే, దాన్ని సరే కంట్రోల్ చేసే ప్రాసెస్లో పోలీస్ వ్యవస్థ గుండా వ్యవస్థగా మారింది. ఇది చాలా ట్రాజడీ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళు గుండాలా మారి వాళ్ళు రాజ్యం లేదు, చట్టం లేదు, ఏం లేదు, పట్టుకొని మనిషిని ఇట్లా టార్చర్ చేయడము. అసలు ఆ మనిషి మీద కోపం లేదు, ఆ మనిషితో నీకు పగలేదు, నీకు అసలు మనిషికి పరిచయమే లేదు, ఆ కొత్త మనిషిని పట్టుకొని వాళ్ళు చేసిన తప్పు లేదు, వీడికి జరిగిన నష్టం లేదు, అయినా కూడా అంత టార్చర్ చేయడం అనేది అవుతుందో. ఐ థింక్ భూస్వామ్య వ్యవస్థ మారుతున్నటువంటి క్రమంలో, యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్స్లో ఈ ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేటువంటి క్యారెక్టర్ స్టేట్కి వచ్చింది. స్టేట్ గాట్ ఫ్యూడలైజ్డ్. పోలీసు వాళ్ళు కూడా మా విద్యార్థులు చాలామంది ఉన్నారు,
వాళ్ళు కూడా చాలా విచిత్రంగా ఆర్గ్యూ చేస్తుంటారు. అంటే ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారంటే మరింత సమాజంకు స్టెబిలిటీ కావాలి కదా సార్, ఆర్డర్ కావాలి కదా సార్, సమాజం అదే ఇట్లా పోతే రాజ్యాంగం ఏమవుతుంది, రాజ్యాంగం అసలు మీరే రాజ్యాంగాన్ని కూలగొడుతూ మరి రాజ్యాంగం ఏమవుతుందని అంటే దాని అర్థం ఏంటి అసలు. కనుక మొత్తంగా ఇవాళ ఉన్న కాంటెక్స్ట్, శ్రీనివాస్ చెప్పిన కాంటెక్స్ట్ ఏదైతుందో ఆ కాంటెక్స్ట్ నిజంగా ఈ ఫ్యాసిస్ట్ కాంటెక్స్ట్ ఏదైతుందో భవిష్యత్తు అసలు ఎంత త్యాగం చేస్తే దీంట్లోంచి బయటపడతామో, ఎన్ని పోరాటాలు కావాల్సి వస్తాయో. ఆ జర్మనీ వాళ్ళ హిస్టరీ చదివితే అక్కడ జరిగినటువంటి హింస, అక్కడ జరిగినటువంటి అసలు అన్యాయము ఆ సమాజాల్లో, అది నిజంగా మన సమాజము మొత్తంగా అంత వైలెన్స్ నుంచి బయటపడాలా, ఎట్లా బయటపడుతుంది అనేటువంటి భయం అయితే మాలాంటి వాళ్ళకు ఉంది. అది నిజంగానే ఆ భయం చాలా ఉంది. చివరిగా ఒకటి రవీందర్ రాసిన పుస్తకంలో ఈ స్ట్రగుల్స్లో శ్రీనివాస్ కూడా మంచి కల్చరల్ డైమెన్షన్ ఒకటి నా దృష్టిలో దాని మీద ఫోకస్ సరిగా జరగలేదు. అంటే మనం కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో ఉద్యమాలు కొంత విస్మరించాయి. దానివల్ల ఏంటంటే ఇవాళ ఈ ఫ్యాసిస్ట్ శక్తులు ఏవైతున్నాయో ఇవన్నీ శ్రీనివాస్ చూపడి తెలంగాణ లాంటి పోరాట ప్రాంతంలో కూడా అసలు ఇవి ఎట్లా ఎదుగుతున్నాయి, ఇవి ఎట్లా బలపడుతున్నాయి అని అంటే ఎక్కడో కల్చరల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ని మీరు చదివిన పుస్తకాలు కూడా చాలా వరకు విప్లవకారుల పుస్తకాలు, లేదా మార్క్స్, లేదా మావో సెట్టింగ్ ఈ పుస్తకాలు మీరు చదివిన పుస్తకాలు, తెలంగాణ పుస్తకాలు అవన్నీ దీంట్లో మెన్షన్ ఉంది. కానీ కల్చర్ గురించి బుద్ధుడి దగ్గర నుంచి సమాజంలో కల్చరల్ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది, కల్చర్ను మార్చడానికి ఏం స్ట్రగుల్స్ జరిగినాయి, ఆ కల్చరల్ స్ట్రగుల్స్ ఏవైతున్నాయో వాటిని విప్లవోద్యమము దానిలో తాను ఎందుకు ఇన్వైట్ చేసుకోలేకపోతున్నాను. మనం ఇవాళ వస్తున్న ఈ హిందుత్వ కల్చర్, ఈ ఫ్యాసిస్ట్ కల్చర్ని మనం ఎట్లా ఎదుర్కొంటాం, మన దగ్గర ఉండేటువంటి అసలు స్ట్రాటజీ ఏం లేకపోతే మన వ్యూహం ఏమిటి. ఇది నేను చాలా కాలంగా నేను మొన్న విరసం మహాసభల్లో కూడా నన్ను వాళ్ళు చివరిగా మాట్లాడి విరసం మహాసభలో కూడా ఇదే రీచ్ చేశాను. కల్చర్ గురించి మన అండర్స్టాండింగ్ ఏమిటి, కల్చర్ అంటే కాన్షియస్నెస్, మనిషి చైతన్య స్థాయి. ఆ చైతన్య స్థాయిని మనిషిలో కాస్త దాన్ని ఉన్నతీకరించడానికి ఈ కల్చర్ ఏదైతే మనిషిని పట్టుకొని ఉందో దాన్ని నుంచి కూడా మనిషిని విముక్తి చేయవలసి ఉంటుంది. ఇన్సెక్యూరిటీ పెరిగిన కొద్దీ మనిషి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, లిబరేషన్ వైపు వెళ్ళడం లేదు మనిషి. ఇన్సెక్యూరిటీ పెరిగిన కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బలమైనటువంటి నాయకుడు కావాలి, ఆ బలమైన నాయకుల్లో తమ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఇది పోవాలి ఇలాంటి కాదు, ఇంకా మంచి మానవీయ సమాజం అటువైపు వెళ్ళడం లేదు, ఇటువైపు వెళ్తున్నారు. ఎందుకు చరిత్ర ఇలా వక్రీకరణ చెందుతున్నది అనే ప్రశ్న అయితే ఇవాళ మన ముందుంది. ఈ పుస్తకం చదివితే ఎందుకు ఉద్యమాలు మొత్తంగా కల్చర్ను మార్చడానికి చేయవలసిన స్ట్రాటజీ ఏదైతుందో అక్కడ మనమైనా కాస్త మిస్ అయ్యామా అని అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఈ పుస్తకము చదివితే మీరు అందరూ కూడా భావోద్వేగానికి, ఆవేశానికి, ఆగ్రహానికి, రకరకాల మానవ ఏవైతే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయో, ఇంపల్సెస్ మనిషిలో ఉండే అవన్నీ కూడా ఒకసారి కదులుతాయి, మీ రూట్ కదులుతుంది. బేస్ చాలా అద్భుతంగా రాశారు పుస్తకము. చాలా అనుభవాలని ఆచరణ నుంచి వచ్చే ఏ రచన అయినా బహుశా నా దృష్టిలో అద్భుతంగానే ఉంటుంది. ఇది ఆచరణ నుంచి వచ్చిన పుస్తకం కాబట్టి అందరూ కూడా చదవాల్సిన పుస్తకం. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. ఇది 100 ఏళ్ల తర్వాత అయినా రెలవెంటే, 200 ఏళ్ళు అయిన తర్వాత, రెవల్యూషనైజేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా చదవాల్సిన పుస్తకం. ఇలాంటి పుస్తకాలకు ఒక టైం కాకుండా దీనికి లాంగ్ రెలవెన్స్ ఉండేటువంటి పుస్తకం కాబట్టి ఇది రాసినందుకు రవీందర్ గారిని, ముఖ్యంగా సరళ గారిని, అమ్మాయి కూడా చాలా ఆమెని అడిగాను, ఆమెను పుస్తకం చదివామంటే చదివింది. ఆమె ఎట్లా ఫీల్ అయిందో నాకు తెలియదు. కానీ అసలు ఈ పుస్తకంలో వాళ్ళ కుటుంబానికి కూడా మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి అభినందన చెప్పవలసి ఉంటుంది. ఆవిష్కరించడానికి నన్ను అడిగినది నాకైతే చాలా గౌరవం ఇచ్చినట్లే. కానీ ఆ గౌరవం పొందడానికి
నేను నిజంగా అర్హున్నా కాదని అనుమానం అయితే ఇంకా మరోసారి చెప్తూ రవీంద్ర నా మీద ఉండే గౌరవం కొద్ది అడిగి ఉండొచ్చు, కానీ ఇది ఆవిష్కరించు మాత్రం తప్పకుండా మీకు నేను థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.